అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యుల ఆధ్వర్యంలో తీయించుకునేందుకు అనుమతిచ్చింది. దీన్ని అసాధారణ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం విస్తృత అధికారాల్ని ఉపయోగించుకుని తీర్పు ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భ విచ్ఛిత్తికి నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తి రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు బాలిక తల్లి పిటిషన్ను ఏప్రిల్ 4వ తేదీన కొట్టేసింది. ఈ తీర్పుపై బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత వారం విచారణ జరిపిన న్యాయస్థానం ముంబైలోని సియాన్ హాస్పిటల్ మెడికల్ బోర్డులో నివేదిక కోరింది. గర్భ విచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడికల్ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ సమయంలో గర్భ విచ్ఛిత్తిలో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదని, గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలిక శారీరకంగా మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది. దీన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇచ్చింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యుల ఆధ్వర్యంలో తీయించుకునేందుకు అనుమతించింది. దీన్ని అసాధారణ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం విస్తృత అధికారాల్ని ఉపయోగించుకుని తీర్పు ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భ విచ్ఛిత్తికి నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు బాలిక తల్లి పిటిషన్ను ఏప్రిల్ 4వ తేదీన కొట్టేసింది. ఈ తీర్పుపై బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత వారం విచారణ జరిపిన న్యాయస్థానం ముంబైలోని సియాన్ హాస్పిటల్ మెడికల్ బోర్డును నివేదిక కోరింది. గర్భ విచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడికల్ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ సమయంలో గర్భ విచ్ఛిత్తితో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదని, గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది. దీన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతినిచ్చింది.